నమస్కారం. ఈరోజు మా ఉమ్మడి నల్గొండ జిల్లా మరియు వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లాలో పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ఈరోజు మా బీజేపీ పార్టీ తరఫున ప్రేమేందర్ రెడ్డి గారికి ఓటు వేయాలని చెప్పి మా మండల పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ గారి అధ్యక్షతన ఈరోజు మండలంలో తిరుగుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం నాతో పాటు పెద్దలందరూ కూడా, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మా మండల నాయకులు అందరూ కూడా కలిసి ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈరోజు మన రిటైర్డ్ ఉద్యోగస్తులని బీబీనగర్ ప్రాంతంలో కలవడం జరిగింది. వారి స్పందన చూసిన తర్వాత మా ప్రేమేందర్ రెడ్డి గారు గెలుపు తథ్యమని తెలుస్తూ ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చిన హామీలు ఇప్పటివరకు 6 నెలలు దాటిపోయింది, నెరవేర్చకపోవడం ఒక వంతు అయితే ఏదైతే క్యాండిడేట్స్ పరంగా చూస్తే ఒక 40 years 40 సంవత్సరాల నుంచి పార్టీ కోసం, తెలంగాణ ఉద్యమం కోసం, విద్యార్థుల ఉద్యమాల్లో అనేక ఉద్యమాల్లో పాల్గొన్న ప్రేమేందర్ రెడ్డి గారు ఈరోజు గొప్ప వ్యక్తి కాబట్టి ఆయనని ఎన్నుకోవడానికి స్వచ్ఛందంగా ఈరోజు అంటే మేధావులైనటువంటి అందరూ కూడా మద్దతు ప్రకటిస్తున్నందుకు ప్రత్యేకంగా బీజేపీ పార్టీ తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఏదేమైనా కూడా ఇక్కడ ఈ నల్గొండ జిల్లా, ముఖ్యంగా మా భువనగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఓటర్లు స్పందన చూసి, అంటే ఓటు వేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళ స్పందన చూసిన తర్వాత బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి ప్రేమేందర్ రెడ్డి గారి గెలుపు తథ్యమని తెలుస్తూ ఉంది. కాబట్టి మరొక్కసారి చెప్తా ఉన్నాం, ఈ మీడియా ద్వారా ఈరోజు నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో, అసలు ధర్మం కోసం, దేశం కోసం నరేంద్ర మోడీ గారు ఎట్లయితే పనిచేస్తూ ఉన్నారో, ఈరోజు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అంటే వచ్చే టైం వరకు, అంటే వచ్చే ఎన్నికల వరకు బీజేపీ అధికారంలోకి వస్తుందని నమ్మకం ఏర్పడుతూ ఉంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 12 పైగా సీట్లు సాధిస్తామని నమ్మకం కూడా ఏర్పడుతుంది. అందరూ ఈ కార్యక్రమం పాలు పంచుకుని అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.